ప్రైజ్ ది లార్డ్. అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎలా ఉన్నారండి? వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్నారా? దేవుని సన్నిధిలో మనం అధికంగా ప్రార్థించడం వలననే సమస్యలను, శోధనలను, కష్టాలను అధిగమించగలం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటతో మన హృదయాన్ని నింపుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఎంత అద్భుతకరమైన మాట చూడండి. రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరు కూడా కన్నీళ్లతో ఉంటారు. ప్రతి ఒక్కరి కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. అసలు కన్నీళ్లు మనిషికి ఎందుకు వస్తాయి? కన్నీళ్లకు రకరకాల కారణాలు ఉన్నాయి. మన శక్తికి మించిన సమస్యలు మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం కన్నీళ్లు గారుస్తాం. నమ్మక ద్రోహానికి గురైనప్పుడు కన్నీళ్లు గారుస్తాం. ఏదైనా సరే సహించలేని బాధ, దుఃఖము, వేదన మనకు కలిగినప్పుడు, ఈ సమస్యను నేను అధిగమించలేను అనుకున్నప్పుడు మనకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక సందర్భంలో మనకు తెలియకుండానే మన గుండెల్లో దాగి ఉన్న బాధ వెచ్చని కన్నీళ్లుగా మన బుగ్గల గుండా జారుతూ ఉంటుంది. ఇంకొంతమంది మనసులో ఉన్న బాధను, వేదనను అలాగే అణిచిపెట్టుకుని కన్నీళ్లను బయటికి కనపడకుండా మనసులోనే రోధిస్తుంటారు, మూగగా బాధపడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా కన్నీళ్ళు అనేవి చాలా విలువైనవండి. తమ సమస్యలను నిందించుకుంటూ, పరిస్థితులను నిందిస్తూ, బాధపడుతూ, వేదన పడుతూ కొంతమంది కన్నీళ్లను ఎంతో గారుస్తుంటారు. అంట్లు దోముకుంటూ కన్నీళ్లు గారుస్తుంటారు, బట్టలు ఉతుకుతూ కన్నీళ్లు గారుస్తుంటారు, డ్రైవింగ్ చేస్తూ కన్నీళ్లు గారుస్తుంటారు, ట్రైన్లో, బస్సులలో ప్రయాణం చేస్తూ కన్నీళ్లు గారుస్తుంటారు. ఎవరూ చూడకుండా తమ కన్నీళ్లను అలాగే మౌనంగా రోధిస్తూ ఉంటారు. ఇంకొంతమంది పసిబిడ్డలకు పాలిచ్చే తల్లులు తమ బిడ్డలకు పాలిస్తూ కూడా మౌనంగా రోధిస్తూ ఉంటారండి. మనసులో ఎంత బాధ ఉంటే కన్నీళ్ళు వస్తాయండి. ఎలాంటి పరిస్థితులలో నీవున్నప్పటికీ కూడా కార్చే కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ఇంత విలువైనటువంటి కన్నీరు చాలా వరకు వ్యర్థమైపోతూ ఉంటుంది. అసలు ఒక మనిషి కన్నీళ్ళు ఎప్పుడు వ్యర్థమైపోతాయి అంటే, సహాయం చేయగల, కన్నీళ్లు తుడవగల దేవుని యొద్ద కాకుండా ఎక్కడెక్కడో సహాయం చేయలేని వాళ్ళ దగ్గర కార్చే కన్నీళ్ళు వ్యర్థమైపోతుంది. దేవుని దగ్గర కార్చే కన్నీటిని దేవుడు చూచి నీ కన్నీళ్లను తుడిచి నీకు సహాయం చేస్తాడు. హన్నా పిల్లలు లేరు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చింది. ఆమె కన్నీటి ప్రార్థనను దేవుడు విని ఆమె కన్నీటిని తుడిచి కుమారుని అనుగ్రహించినాడు. ఎస్తేరు తన జనాంగం కొరకు నాశనం కాకుండా వారి కొరకు కన్నీళ్లు గార్చింది. దేవుడు ఆమె కన్నీటి ప్రార్థనను విని అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. హిజ్కియా ఏడుస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయుష్ కొరకు దేవుడు అద్భుతంగా సహాయం చేసి ఉన్నాడు. అలాగే కనాను స్త్రీ దయ్యం పట్టిన, అపవిత్రాత్మ పట్టిన తన కుమార్తె కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తుంది. ఊరికే కన్నీరు కారిస్తే లాభం లేదండి. కన్నీటితో కూడిన ప్రార్థనకు దేవుడు విలువ ఇస్తాడు. ఊరికే కార్చే కన్నీళ్లు వ్యర్థమైపోతుంది. అయితే కన్నీటితో కూడిన ప్రార్థన దేవుడు ఎప్పుడూ తిరస్కరించడు, ఎప్పుడూ త్రోసివేయడు. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆ కన్నీటికి కారణమైనటువంటి సమస్యను దేవునికి విన్నవిస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. నీ కన్నీటిని నేను చూచి ఉన్నాను, నువ్వు కన్నీరు విడవడం దేవుడు చూచి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏ విషయంలో నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు? ఆత్మీయ జీవితంలో దిగజారిపోయాను, నన్నెవరూ లేవనెత్తే వాళ్ళు లేరు, నాకెవరూ సహాయం చేసేవారు లేరు అని ఏడుస్తున్నావా? దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ కన్నీటిని నేను చూసి ఉన్నాను, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తే నీకు తప్పకుండా జవాబు వస్తుంది. అంతకంటే ఇంకేం కావాలండి? నీ కన్నీరు తుడిచే, నీకు సహాయం చేసే, నీకు ధైర్యాన్ని ఇచ్చే, నిన్ను లేవనెత్తే, నిన్ను స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడవడం నేను చూసి ఉన్నాను, నీవు ప్రార్థన చేయడము నేను విని ఉన్నాను, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడో చూడండి. హన్నాకు సాయం చేసిన దేవుడు, హిజ్కియాకు సాయం చేసిన దేవుడు, ఎస్తేరుకు సాయం చేసిన దేవుడు, కనాను స్త్రీకి సహాయం చేసిన దేవుడు, దావీదుకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి నీ బాధంతా, నీ చర్యంతా, నీ దుఃఖమంతా ఆయనకు నువ్వు తెలియజేసినట్లయితే తప్పకుండా ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, దయ ఉంచండి ప్రభువా. మా ప్రేమ గల నాయన, ఈ యొక్క
మాట ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. దేవానికి స్తోత్రములు. ఎన్ని కష్టాలను కృంగి కన్నీళ్లు విడుస్తున్నారో ప్రజలు, అవన్నీ చూస్తున్న దేవుడవు నాయన. వారు నీ దగ్గర మొరపెడితే, నీ సహాయం కోరితే మేలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు నాయన. అయితే ప్రజలు ఎవరెవరి దగ్గరో ఏడుస్తున్నారు. సహాయం చేయలేని వారి దగ్గర ఏడుస్తూ కన్నీటిని వ్యర్థం చేసుకుంటున్నారు. హన్నా సంతానం కొరకు నీ దగ్గర ఏడ్చింది, జయం పొందుకుంది. ఎస్తేరు తన జనాంగాన్ని రక్షించుకోవడానికి నీ దగ్గర ఏడ్చింది నాయన. ప్రార్థన చేసింది, అద్భుతంగా జవాబిచ్చారు. హిజ్కియా ఆయుష్ కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేశాడు. కన్నీటితో మీరు కన్నీరు విడవడం చూచి ప్రార్థన ఆలకించి ఆయుష్ పెంచారు. కనాను శ్రీ దయ్యం పట్టిన పవిత్రాత్మ పట్టిన తన కుమార్తె విడుదల కొరకు ఇలా ఎంతమంది నీ దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థించి జవాబు పొందారు నాయన. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. నీ పాద సన్నిధిలో కన్నీరు కార్చి జయము పొంది, జవాబు పొంది, విడుదల పొంది, స్వస్థత పొంది, మేలు పొంది నీ కొరకు సాక్షులుగా నిలబడుటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుని రాజ్యాన్ని వ్యాపింపచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అనేకులకు దేవుని వాక్యాన్ని పంపించండి. వారు కూడా విని మేలు పొందే విధంగా దేవుని పనిలో సహాయపడండి. అలాగే ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షకుడైన క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన కలువరి శిలువలో మన పాపంలో కొరకై యాగమైపోయాడు. ఆయన కాల్చిన రక్తంలో ఒక పాపికి విడుదల, విమోచన, పాప క్షమాపణ, నిత్యజీవం ఉంది. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.